గుడ్ మార్నింగ్, ఎ వెరీ వార్మ్ వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్. నా పేరు సత్య. ఆరోగ్యం గురించి తెగ మాట్లాడేసేవాళ్లు, ఆరోగ్య సూత్రాలు పాటించేవాళ్లు సైతం ఓ తప్పు చేస్తూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ జాలీగా లైఫ్ గడిపేవారు, కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వాళ్లు కూడా అదే తప్పు చేస్తున్నారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం. వైద్య ఖర్చుల బారి తప్పించి ఆరోగ్య బీమా తప్పనిసరి అని చెప్పే కథనం ఇది. మన రోడ్లు నిత్యం నెత్తురోడుతుంటాయి. ప్రమాదాలు మన వెన్నంటే ఉంటాయి. ఆహార పదార్థాల్లో అంతులేని కల్తీ మన ప్రాణాల మీదకు తెస్తోంది. మనం తినే ఆహారం, లైఫ్ స్టైల్ డయాబెటీస్ ను, క్యాన్సర్లను తెచ్చిపెడుతోంది. ఏదో కారణంగా వచ్చే అనారోగ్యాలకు ఖర్చు చేయాలంటే కొన్నిసార్లు ఆస్తులు కరిగిపోతాయి. ఈ ఖర్చులను తట్టుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ అత్యవసరం. మన దేశంలోని మధ్యతరగతి జనానికి దీని ప్రాణానికి హెల్త్ ఇన్సూరెన్స్ అత్యవసరం. మన దేశంలోని మధ్యతరగతి జనానికి దీని ప్రాధాన్యం ఇంకా అర్థం కావడం లేదు. నూట 25 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో కేవలం 21.62 కోట్ల మందికే ఆరోగ్య బీమా ఉంది. అంటే దేశ జనాభాలో ఇది కేవలం 17% గత ఏడాది విడుదల చేసిన సర్కారీ గణాంకాలు చెబుతున్న మాట. ఇందులో సొంత ఖర్చులతో ఆరోగ్య బీమా తీసుకున్న వాళ్లు కేవలం 3%. సొంతంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వారిలో సంపన్నులు, ఎగువ మధ్యతరగతి వారే ఎక్కువ. ఈ ఏడాది చివరికల్లా కనీసం 63 కోట్ల మందిని ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకురావాలన్నది ప్రపంచ బ్యాంక్ టార్గెట్. కానీ అందులో సగాన్ని కూడా మన దేశం చేరుకోలేదు. ఆస్పత్రి ఖర్చుల్లో 70% భారతీయులు సొంతంగానే భరిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ నివేదిక చెబుతోంది. ఆ ఖర్చులు మధ్యతరగతిని, పేదలను చెబుతోంది. ఆ ఖర్చులు మధ్యతరగతిని, పేదలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయని ఈ నివేదిక సర్కారీ పెద్దలకు గుర్తు చేసింది. ఎప్పుడో అనారోగ్యం వస్తుందని ఇప్పుడే బీమా కోసం ఖర్చు పెట్టాలా అనేది సగటు భారతీయుని ఆలోచన. పనిచేసే సంస్థలో గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది కదా, సొంతంగా మళ్లీ ఎందుకనే భావన. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే డబ్బులు తిరిగి రావు కదా అనే నిట్టూర్పు. ఈ అపోహలన్నీ కలగలవడంతో సొంతంగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి జనం ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఫైనాన్షియల్ ఎనలిస్టులు, డాక్టర్లు సూచిస్తున్నారు. వైద్య ఖర్చుల భారం మీద పడకుండా ఉండాలంటే సొంతంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కుటుంబం మొత్తానికి కలిపి ఆరోగ్య బీమా తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. పనిచేస్తున్న సంస్థలో హెల్త్ బీమా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కూడా తీసుకోవడం వల్ల కవరేజ్ పెరుగుతుందన్నది ఎనలిస్టుల మాట. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దేనికైనా మినహాయింపు ఉండొచ్చు.